ఆ ముందుకు రాకపోతే ఏమైతుంది, సెకండ్ అమ్మాయినో లేకపోతే పిల్లలున్న అమ్మాయినో చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కలవాల్సింది ఒక కుటుంబంలో మెంటాలిటీలు కలిస్తే 100% ఆ రెండు కుటుంబాలు బాగుంటాయి. మాకు నచ్చాలి, మా పిల్లానికి నచ్చాలి, అందరికి నచ్చాలంటే అవుతుంది అమ్మ. నీ కొడుకుదే లేట్ అయిపోయింది. ఆ లేట్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడాల్సింది ఎవరు? నువ్వే. కట్నం కావాలని, అందంగా ఉండాలని, లేకపోతే ఇది బాగాలేకపోతే అది బాగాలేదని ఇక మన పిల్లగాన్ని మనమే చెడగొడితే. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో పెళ్లిళ్ళు అనేటివి తొందరగా అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే మీ మాటల్లో విన్నాం? చాలా ఉన్నాయమ్మా కారణాలు. ఒకటి కాదు, 100 చెప్పొచ్చు కారణాలు. పెళ్లి అనేసరికి ఎట్టయిపోయిందంటే పిల్ల దొరుకుతలేదని బాధ. ఎంతో కొంత ఏదో ఒకటైతే తక్కువ ఉంటది. అన్ని ఉండే ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా. ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తుంది అనుకో, 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అనుకో, నల్లగా ఉన్నది అంటారు. లేకపోతే కట్నం తగ్గిస్తున్నారు అని అంటారు. ఏదో ఒకటి కారణం. అబ్బాయి అనుకో, అబ్బాయికి జీతం ఉంటది 2 లక్షలు, కారు ఉంటది, ఇల్లు ఉంటది, భూమి లేదా. ఎట తయారైందంటే ఏదో ఒక వంక పెట్టి వీళ్ళే సంబంధాలు కుదరకుండా చేస్తున్నారు. సరే మాలాంటి వాళ్ళు మేము ఏం చేసి పిల్లాడు మంచోడో అమ్మాయి మంచిదో అని చెప్పి సంబంధం ముందుకు తీసుకొస్తాం. సంబంధం ముందుకు తీసుకొస్తే అంతా బాగుంది, ఇక మన జాతకాలు కుదరలేదనగానే కొంతన బాగాలేదు, ఈ సంబంధం చేయకూడదు అని చెప్తాడు. సరే అయ్యగారు చెప్పారు, పాతకాలం నుంచి వస్తుంది, ఆయనను కూడా గౌరవించుకుంటాం. అట్లా చూస్తూ 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 వివిధ కారణాలతోని వాళ్ళే లేట్ అయిపోతున్నారు. ఆ లేట్ అయిన తర్వాత ఏమైతుంది, ఎవరు పిల్లని ఇవ్వడానికి చేసుకోవడానికి ముందుకు రారు. ఆ ముందుకు రాకపోతే ఏమైతుంది, సెకండ్ అమ్మాయినో లేకపోతే పిల్లలున్న అమ్మాయినో చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో మెయిన్ కారణం ఏంటంటే పిల్లగాడికి నచ్చాలా కానీ అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే తల్లికి నచ్చాలి, తండ్రికి నచ్చాలి, ఇంతవరకు బాగుంది, మాకు నచ్చాలి, మా పిల్లానికి నచ్చాలి, ఇక అందరికి నచ్చాలంటే అవుతుందా అమ్మ? వీళ్ళు ఏం అర్థం చేసుకోరు, వినరు, అర్థం చేసుకోరు. మా తమ్ముడు పెళ్లికి రానంటాడు. వీళ్ళ కోపాలు, తాపాలు, ఈగోలు, ఈ పనికిరాని ఈగోలు. ఇక్కడ జీవితం ఎవరిది నాశనం అవుతుంది? నీ కొడుకుదే. ఉదాహరణకు నీ కొడుకు అనుకో, నీ కొడుకుదే లేట్ అవుతుంది. ఆ లేట్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడాల్సింది ఎవరు? నువ్వే. నువ్వు పెళ్లి ఎప్పుడు చేస్తావు, వాడు పిల్లల్ని ఎప్పుడు కంటాడు, నువ్వు మనమరాలను ఎప్పుడు ఎత్తుకుంటావు? తల్లిదండ్రులు ఆలోచన చేయాలి, చేసుకుంటేనే మంచిది. మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలు నాశనం చేసి మనం వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక్క పైసా రాదు, మనమే నాశనం అవుతాం. కాబట్టి దయచేసి ఏంటంటే తొందరగా పెళ్లిళ్ళు చేయడానికి సుముఖత చూపించాలి. ఇంకోటి ఎట్లా తయారైందంటే చాలా మంది తల్లిదండ్రులు పెళ్లిళ్ళు అవ్వకపోవడానికి వీళ్ళే కారణమవుతున్నారు. పేరెంట్స్ కూడా కట్నం కావాలని, అందంగా ఉండాలని, లేకపోతే ఇది బాగాలేకపోతే అది బాగాలేదని ఇక మన పిల్లగాన్ని మనమే చెడగొడితే వేరే వాళ్ళు ఎందుకు బాగా కోరుతారు మనది? అర్థం చేసుకున్నావ్యా? అంటే అందరూ తల్లిదండ్రులను అంటలేము, కొంతమంది. ఇప్పుడు 100 మందిని తీసుకుంటే 100 మందిలో 1-2 అట్లా ఉండడం వల్ల ఆ తల్లిదండ్రులను మనం ఏం చేద్దాం? ఎవరిని ఏమనలేము. ప్రతి ఇంట్లో మట్టిపోయే కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. వింటే బాగుపడతారు, వినకపోతే చెడిపోతారు. వినాలి, అర్థం చేసుకోవాలి, సంబంధాలు వచ్చినప్పుడు పట్టించుకోవాలి. ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో ఏదో ఒక మైనస్ అనేది ఉంటది, దాని పెద్దగా భూతద్దంలో చూడాల్సిన పని లేదు. ఇప్పుడు పంతులు గారు జాతకం కలవన్నాడు, జాతకం కలవకపోతే పేరు బలాలు చూసుకోండి. మనస్తత్వాలు కలవాలి కానీ ఇక్కడ జాతకాలు కలిస్తేనే. మరి జాతకాలు కలిసినవి కూడా ఎన్ని చెడిపోయినాయి లేవు. జాతకాలు చూసిండ్రు, అన్ని మంచిగానే చూసిండ్రు, మరి వాళ్ళకు విడాకులు ఎందుకు అయినాయి? ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. మరి జాతకాలు చూడలేదా? చూసారు కదా. మరి ఏమీ చూడని జాతకాలు చూడని అని కూడా బాగున్నాయి, నేను చూపిస్తా. అసలు జాతకం చూడలేదు, ఏమీ చూడలేదు, పేరు బలాల మీద. నీ పేరు నవ్య ఉందనుకో, ప్రియాంకనో అశ్వినో ఏదో చేంజ్ చేసుకొని అమ్మాయి పేరు చేంజ్ చేస్తారు. కాబట్టి మన హిందూ ధర్మం ప్రకారము చేస్తారు. అమ్మాయి చక్కగా సంసారం చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు, బాగున్నారు. ఇక్కడ కలవాల్సింది ఒక కుటుంబంలో మెంటాలిటీలు.
మెంటాలిటీలు కలిస్తే 100% ఆ రెండు కుటుంబాలు బాగుంటాయి. ఆ రెండు కుటుంబాలు బాగుండాలంటే మనం ఎంతో కొంత తల్లిదండ్రులు కూడా ఇదొద్దు అదొద్దు అని అనకుండా సపోర్ట్ చేస్తే ఆ పిల్లల సంసారాలు అనేవి బాగుంటాయి. తొందరగా పెళ్లిళ్ళు అవుతాయి. ముందైతే పెళ్లి కావాలి, సంసారం తర్వాత. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి ఇంట్రెస్ట్ చూపియండి. ఈ కారణాలు ఆ కారణాలు అని చెప్పి మీరు పిల్లల జీవితం నాశనం చేయకండి దయచేసి. ఓకే, ఇంతేనే కదమ్మా.